జై భారత్, జయ రాజస్థాన్. నమస్కారాలు తెలియజేస్తూ తోటి భారతీయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజుని మీ ముందుకు రావటానికి గల కారణం, ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు సమావేశాలు ఏవైతే ఉన్నాయో, ఈ పార్లమెంటు సమావేశం జరిగినటువంటి తీరి, ఇండియా కూటమి నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ తన ప్రవర్తన విధానము అన్నీ మనం గమనించాం. ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. సరే, పార్లమెంటు సమయాన్ని మొత్తం వృధా చేసి కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనానికి నష్టం తీసుకొచ్చినటువంటి రాహుల్ గాంధీ, అలాగే ఇండియా కూటమి మొత్తం దీనికి బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంటుంది. పోతే రాహుల్ గాంధీకి నేను సూచించేది ఏమిటంటే, రాజ్యాంగ బుక్ పట్టుకుని డ్యాన్స్ కడుతూ ఉన్నాడు పార్లమెంట్లో. రాజ్యాంగం అంటే ఏంటో నీకు తెలుసా అని నేను అడుగుతున్నాను. నీకు రాజ్యాంగం తెలీదు, రాజ్యాంగ విలువలు తెలీదు. నీకే కాదు, మీ ముత్తాతకి, మీ మామకి, మీ నాన్నకి, మొత్తం అందరికీ ఎవరికీ తెలియదు. రాజ్యాంగం ఏదైతే ఉన్నదో దాన్ని మీకు అనుకూలంగా ఎలా పడితే అలా సవరణలు చేసుకుంటూ మార్చుకుంటూ ఈ దేశంలో ఈ సమాజానికి ఎలాంటి సుఖము లేకుండా, సమాజ శ్రేయస్సు గురించి ఏ రకమైన సవరణలు చేయకుండా మీ వ్యక్తిగత అవసరాల నిమిత్తంగా రాజ్యాంగాన్ని వాడుకున్నటువంటి గనులు ఎవరైనా ఉన్నారంటే 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి నీ కుటుంబం. ఇది నీ కుటుంబం అని అనుకుంటే, అయితే ఇక్కడ నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే, నేను నీకేం సూచిస్తున్నాను అంటే, ఏ రాజ్యాంగాన్ని పతి పట్టు తుంగలో తొక్కినటువంటి మీ ముత్తాత దగ్గరికి, అలాగే నీ నానమ్మ దగ్గరికి, 1977లో నీ నానమ్మ పరిపాలన చేస్తూ నీ నానమ్మ అనేక రకాలైనటువంటి రాజ్యాంగ సవరణలు చేసి తన పదవిని కాపాడుకుంటూ గురించి 1977లో ఈ రాజ్యాంగాన్ని తొంగలో దొక్కి దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించి ఈ దేశాన్ని అంధకారంలోకి గెట్టేసింది మీ మా అమ్మ. ఈ దేశంలో అనేక రకాలైనటువంటి ఆ రోజుని నీ మామని ఇక్కడ తిప్పి కొట్టి ప్రజలు మళ్ళా మామూలుగా ఇంకొక ప్రభుత్వానికి ఆనాడు జనతా పార్టీకి పట్టం కట్టడం కూడా జరిగింది. మళ్ళా వాళ్ళందరిలో చిచ్చు పెట్టి నీ నానమ్మ ఆ రోజు నీ ప్రభుత్వాన్ని పడదోయటం కూడా నీ నానమ్మ చేసింది. అదే రకంగా అనేక రాష్ట్రాల్లో మీకు ఇష్టం లేనటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ భద్రపు చేసుకుంటూ వచ్చినటువంటి సంఘటనలు అందరి కాలంలోనే జరిగింది. అలాగే మీ మామ పంజాబ్లోకి వచ్చేటప్పటికి ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది. కాశ్మీర్లోకి వచ్చేటప్పటికి టెర్రరిస్టుల్ని పోషించింది. తమిళనాడులోకి వచ్చేటప్పటికి ఎల్టీటీ ఉగ్రవాదం తయారు చేసింది. అస్సాంలోకి వచ్చేటప్పటికి ఇంకో తీవ్రవాదం. ఇలాగా దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించి మహారాష్ట్ర దేశ ఆర్థిక రాజధాని అయినటువంటి బొంబాయిలో డానుల్ని తయారు చేసింది. మీ యొక్క తాత దగ్గర నుంచి మీ నాన్న వరకు ఇలాంటి వాళ్ళందరినీ తయారు చేసి ఈ దేశంలో సుఖశాంతులు లేకుండా వాళ్ళకు అనుకూలంగా కూడా రాజ్యాంగాలను తయారు చేసింది. మరి ఈ రోజుని ఏదైతే పంజాబ్లో తయారు చేసినటువంటి ఉగ్రవాదం ఏదైతే ఉన్నదో, టెర్రరిజం, ఆ పంజాబ్లో ఆ ఉగ్రవాదం ఏదైతే ఉందో ఆ ఉగ్రవాది చేతుల్లోనే మీ అమ్మ బలైపోయినది, మీ మామ. దానికి ఎవరో చేసినటువంటి తప్పుకి మీ నాన్న సిక్కు సోదరులందరినీ కూడా వేలాది మందిని ఓసకత కోసి వేలాది మంది స్త్రీలని ఉదంతువులుగా చేసినటువంటి ఘనత నీ బాబుకి దక్కుతుంది. అదే రకంగా మామూలుగా ఇంకొక సంస్థ ఎల్టీటీ ఏదైతే ఉన్నదో నీ బాబుని అక్కడ, నీ తండ్రి గారిని అక్కడ బలి తీసుకుంది.
ఈ దేశానికి ఎంత గౌరవమో తెలుసా? ఏదైతే పెంచి పోషించారో ఇక్కడ తల్లిని అక్కడ కొడుకుని వీళ్ళ బలి తీసుకోవటం జరిగింది. ఈ దేశ ప్రధానమంత్రులు ఉగ్రవాదుల చేతుల్లో హత్య చేయబడితే ఈ దేశ గౌరవం ఏమైపోతుంది? ఈ దేశ యొక్క పరిస్థితి ఏమిటి? దేశ ప్రధానికే రక్షణ లేకుండా పోయేటువంటి పాలన పోయిందంటే దేశ ప్రజలకి రక్షణ ఎక్కడ ఉంటుంది? ఇదంతా కూడా నాడు భారతదేశం తలదించుకునే కార్యక్రమాలు మీ యొక్క కుటుంబం చేసింది. అలాగే మహారాష్ట్రలో డానుల్ని తయారు చేసింది. డానులు పరిపాలించేవారు అక్కడ. వాళ్ళని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తవిరి కొట్టారు. ఇక్కడ మళ్ళా ఈ దేశం ఒక్క చూడకుండా పారిపోయారు. అలాగే కాశ్మీర్లో అక్కడ ఉన్నటువంటి పండితుల్ని ఊతకు అక్కడ పెంచి పోషించినటువంటి మీ కుటుంబం పెంచి పోషించినటువంటి ఉగ్రవాదం ఏదైతే ఉన్నదో, టెర్రరిజం ఏదైతే ఉన్నదో, అక్కడ ఉన్నటువంటి అమాయక హిందువులను అక్కడ ఊచకోత కోసి మామూలుగా వాళ్ళని అక్కడి నుంచి ఆస్తులు తీసుకుని వాళ్ళని ఇక్కడికి భారతదేశం వాళ్ళని అక్కడి నుంచి తగిలి కొట్టినటువంటి సంఘటన మరుపురానటువంటిది. ఇది మర్చిపోతారని అనుకుంటున్నాను. వాళ్ళకి ఏ రకమైన రక్షణ కల్పించింది? అంత కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ మన రక్షణ కోసం ఏర్పడినటువంటి ఏదైతే రక్షణ భటులు ఉన్నారో మిలిటరీ, వాళ్ళ తలకాయలు తీసి పట్టుకుని వెళ్ళి వాళ్ళ అవతలకి లాగి తలకాయలు తీసేసి తలకాయలు అవతలకి పంపినటువంటి సంఘటన. రక్షణ భటుడికే రక్షణ లేకుండా చేసినటువంటి పరిపాలన. అదే రకంగా అదే పరిపాలన కాకుండా దేశంలో ఎక్కడ చూసినా బాంబులు మోత, ఎక్కడ ఎవరు చచ్చిపోతారో తెలియదు. ఈ దేశంలో విచ్చలవిడిగా ఉగ్రవాదాలు, తీవ్రవాదాలు, నరరూప రాక్షసుల్ని దేశంలో తయారు చేసినటువంటి వాళ్ళు నీ కుటుంబం అంతా కూడా, నీ అమ్మతో సహా. అది కాబట్టి నేను ఏమడుగుతున్నాను అంటే, నీకేం చెబుతున్నాను అంటే, నువ్వు ఒక్కసారి శ్రమ అనుకోకుండా మీ ముత్తాత దగ్గరికి వెళ్ళి, మీ అమ్మమ్మ మీ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి, మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఒక్కసారి తెలుసుకో, ఇవన్నీ ఇలా జరిగినాయి అంట కదా మన పరిపాలనలోని. మరి ఎందుకు ఇలా చేయవలసి వచ్చింది, ఏంటి దీని కథా కార్యక్రమాలు ఏంటి అని చెప్పేసి ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగంలో ఉన్న మనం చేయవలసినవి ఏంటి, రాజ్యాంగాన్ని ఏ రకంగా నేను పార్లమెంట్లో ఏ రకంగా ప్రవర్తించాలి ఏంటనేది వాళ్ళ దగ్గరికి వెళ్తే మంచి చెట్లన్నీ నీకు చెబుతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుని వస్తే బాగుంది. ఈనాడు నువ్వు ప్రపంచం అంతా తిరుగుతూ ఉగ్రవాదానితో సంబంధాలు పెట్టుకుని నువ్వు తిరుగుతున్నావు. పక్కన చైనా వాడితో సంబంధం పెట్టుకున్నావు, పాకిస్తాన్ వాడితో సంబంధం పెట్టుకుంటున్నావు, నీ ఇండియా కూటమిలో అందరూ దొంగలు చేర్చుకున్నావు, నీకు ఒక దొంగల కూటమికి నువ్వు ఒక నాయకుడు. వీటన్నిటిని కూడా ఒకసారి పరిశీలించినట్టయితే ఈ దేశానికి ప్రధానమంత్రి అయిపోవాలని నీ ఆశ, నీ పద్ధతి చూస్తున్నట్టయితే, దేశ ప్రధానమంత్రి అంటే 140 కోట్ల జనాభాను పరిపాలించినట్టు చిన్న విషయం ఇది. ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద, తీవ్రవాద నరమేధాన్ని చీల్చి చెండాడి వీళ్ళందరినీ కూడా మామూలుగా ఎక్కడ దొరికితే అక్కడ వీడిని మట్టు గర్పిస్తూ ఈ దేశంలో ఈ 140 కోట్ల మంది ప్రజలకి ఆరోగ్యకరమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి మోదీ గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావే. మోదీ గారు ఈ భారతీయుడు, మోదీ గారు భారతదేశ పౌరుడు, మోదీ గారు ఒక అతి పేదవాడి దగ్గర నుంచి అపార కోటేశ్వరుడి వరకు ఎవరి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నటువంటి ఒక గొప్ప ప్రజ్ఞాశాలి. ఆయన ఈ దేశాన్ని పరిపాలించటానికి కావలసిన 100కి 200% అర్హత కలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తితోటి నువ్వు పార్లమెంట్లో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నువ్వేమనుకుంటున్నావు? నీ మట్టికి నీకు సిగ్గు శరవ లేదు. నీకు
నువ్వు ఒక నాయకుడిగా నీ నాయకత్వ లక్షణాలు ఏమోనా లేవు. నువ్వు ఒక కోతి పిల్లలా గొంతులేస్తావేంటోని. నీ దగ్గర ఉన్నవన్నీ వంకర లక్షణాలే. అటువంటి వంకర లక్షణాలు పెట్టుకుని నువ్వు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిపోవాలని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇక్కడ అది జరిగే పని కాదు. నీ అమ్మ నువ్వు తట్టబుట్ట చదువుకుని బయటకు పోతే బాగుంటుంది. నీ వెనకాల ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి వాడు ఎవడైనా సరే భారతీయుడై ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరూ బయటికి రావాల్సిన అవసరం కూడా ఆసన్నమైంది. ఇండియా కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెబుతున్నాను, మీరు నిజంకి భారతదేశం శ్రేయస్సు కోరుకున్న వాళ్ళు కానీ భారతీయులుగా కానీ మీరు అనుకుంటే ఖచ్చితంగా ఆ కూటమి నుంచి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఈ దేశంలో ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు, మీకు గౌరవమైన స్థానం నిలబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ సూచిస్తూ, రాహుల్ గాంధీని మాత్రం వాళ్ళ పూర్వీకులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి ఒకసారి వాళ్ళ దగ్గరికి కూడా ఈ రాజ్యాంగము ఈ యొక్క మార్పులు చేర్పులు ఎలా జరిగినాయో వాళ్ళు చెబుతారు, ఎన్నిసార్లు మార్చారో వాళ్ళు చెబుతారు. నువ్వు అధికారంలోకి వస్తే మళ్ళీ ఎన్నిసార్లు మార్చాలో కూడా వాళ్ళే చెబుతారు. కాబట్టి అక్కడికి వెళ్ళి రాహుల్ గాంధీ వెళ్ళొస్తే బాగుంటుందని చెప్పి సందర్భంగా అందరినీ కోరుతూ మరి యావత్ భారతీయులందరూ కూడా ఈ సిచ్యువేషన్ అంతా కూడా ఒకసారి మీరందరూ గమనించాలని చెప్పేసి తోటి ప్రజానికానికి కోరుతూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.